అయ్యి ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాది నేతల భుజం మీద చెయ్యగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి నేత నరేంద్ర మోడీ. అట్లాంటి అతని భార్య గురించి కామెంట్లు చేశారు, తల్లి గురించి కామెంట్లు చేశారు, అతను అసలు ఈ దేశానికి పనికిరాడని కామెంట్లు చేశారు. అంతకంటే నీచాతి నీచమైనటువంటి పదజాలం వాడారు. అతను నల్ల బెలూన్లు వదిలిపెట్టారు. ఇతను లాంటోడు అసలు ఈ దేశానికే పనికిరాడు, ఉగ్రవాది అన్నారు. చివరికి పాకిస్తాన్తో కుమ్మక్కయ్యి యుద్ధం తెచ్చాడని చెప్పారు వీళ్ళు. అంత దారుణాతి దారుణమైనటువంటి కారు కూతలు ప్రపంచంలో ఎవడన్నా కూశారా అతని మీదన? అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవడి పార్టీ లాక్కోలా, తన సొంత పార్టీ పెట్టుకున్నాడు. వెంటనే అంటాడు ఆడెవడో ప్రసాదో శివప్రసాద్ ఎవడో పెట్టాడు. మరి ఆడెవడు పార్టీ ఉంచుకో ఏమన్నాడు? వీళ్ళకి పార్టీ వీళ్ళు పెట్టుకుంటున్నారని తెలిసి అతను మనకు గనక ఈ వెబ్సైట్లకు పేర్లు ముందుగా పెట్టబోతున్నారని తెలిసి డొమైన్ చేసుకుంటారు, అట్లాగే పెట్టుకున్నాడు. అంతే తప్పించి అతను ఎవడెవడికన్నా తెలుసా? వీళ్ళు పెట్టబోతున్నారని తెలిసి అతను రిజిస్టర్ చేసుకున్నాడు కాబట్టి తీసుకున్నాడు. అంతేగాని జగన్ చూసిన పార్టీ, లేకపోతే ఆ శివప్రసాదం చూసిన అది ఓ పార్టీ పెట్టుకున్నాడు. అయినా అతని దగ్గర నుంచి డొమైన్ తీసుకున్నందుకు గానీ అతనికి ఏదో చేశాడు, అయిపోయింది. పార్టీ పెట్టుకున్నాడు, కష్టపడ్డాడు, తిరిగాడు. ఆ పార్టీ పెడతాడని తెలిసి అతన్ని జైల్లో పెట్టారు. వాస్తవంగా సోనియా గాంధీతో వ్యతిరేకించినోడు, విభేదించినోడు, అహంకారాన్ని అంగీకరించినోడు, ధిక్కరించినోడు, జైలుకు పోయినోడు. అయినా కూడా జనం ఓట్లేశారు.